హలో అండి, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండ్స్ బై కుట్టి. నేను రీసెంట్గా కడప జిల్లా నందలూరులో బహుదా నది తీరంపై వెలసిన అతి పురాతనమైన దివ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని దర్శించానండి. ఆ అనుభూతిని మీతో పంచుకోవడానికి ఈ వీడియో. అతి పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం దాదాపు 108 స్తంభాలతో 10 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో కొలువై ఉంది. స్థల పురాణం ప్రకారం నారద మహర్షుల వారి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు స్వయంభునాథ స్వామి రూపంలో ఇక్కడ స్వయంభుగా వెలసించారు. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయం అత్యంత వైభవంగా అభివృద్ధి చెందింది. 17వ దశాబ్దం వరకు అంగరంగ వైభవంగా సాగింది. నేను పర్సనల్గా చూసి ఆశ్చర్యపోయిన విశేషం ఏంటంటే, గర్భగుడిలో ఎలాంటి దీపం లేకుండా కూడా మూల విరాట్ ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యకిరణాలు సరిగ్గా లోపలికి చేరేలా ఆలయ నిర్మాణం చేశారని చెప్తారు. ఇది మన ప్రాచీన శిల్పకళ యొక్క గొప్పతనం. ఆలయం చుట్టూ బలమైన ప్రహరీ ఉంది. తూర్పు వైపున 5 అంతస్తుల రాజగోపురం ఉంటుంది. ఉత్తర దిశలో 3 అంతస్తుల గోపురం ఉంటుంది. దక్షిణ వైపు పాక్షికంగా శిలామయమైన నిర్మాణం కనిపిస్తుంది. రాజగోపురం దాటి లోపలికి వెళ్ళగానే ప్రతి స్తంభంపై నైపుణ్యంతో చెక్కిన శిలాశిల్పాలు చాలా అందంగా కనిపిస్తాయి. ముందుగా ధ్వజస్తంభం, బలిపీఠం, దాని తర్వాత గరుడ మండపం ఉంటాయి. గరుడ మంటపంలో గరుడాళ్వార్ స్వామి ముఖళిత హస్తాలతో నమస్కార భంగిమలో దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో ఇంకో ప్రముఖ నమ్మకం ఉంది. ఎవరైనా ఒక కోరికతో స్వామిని ప్రార్థిస్తే భక్తులు 9 ప్రదక్షిణాలు చేస్తారు అని నమ్మకం. కోరిక నెరవేరిన తర్వాత స్వామివారికి కృతజ్ఞతగా చూపించడానికి 108 ప్రదక్షిణాలు చేయాలని స్థల ఆచారం ఉంది. ముందుగా 9 ప్రదక్షిణాలు కోరిక కోసం, తర్వాత 108 ప్రదక్షిణాలు కృతజ్ఞత కోసం. బహుదా నది తీరంపై వెలసిన ఈ దివ్యక్షేత్రంలో దర్శనం చేసినప్పుడు మనసుకు ఒక శాంతి, ఒక ఆత్మిక అనుభూతి కలుగుతుంది. మీరు ఈ వీడియోని ఇష్టపడి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ ట్రెండ్స్ బై కుట్టిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక రీసెంట్ వీడియోతో. ధన్యవాదాలు.